ఆ! ఇప్పుడు ఇంటి అల్లుళ్ళ గురించి చెప్తా. అమ్మతోడు చెప్తున్నా. ఇంటికి అల్లుడచ్చిడంటే చాలుల్లా సంతోషం సంగతి పక్కకు పెట్టుర్రి. అత్తమామలు వనకనే వణుకుతారు. కాదా మరి? అల్లుడంటే రుబాబు ఎట్లా చూయిస్తారోలా మరి. ముఖమంతా మాడ్చుకొని తాపుకోసి అలుక్కుంటుంటారు. అంతేనా? ఏం చేసినా అందులో తప్పులు దేవులాడుతుంటారు. చూసినవా మా బామర్ది నేను కనబడితే కుర్చీలు అట్లనే కూసున్నాడు నిలవల్లే. మా అత్త నా ముంగట్నే కూసున్నది. అది సరికేనా? ఇక నేను కాలు రెక్కలు కడుక్కున్నాక మా మామ నా చేతికి తువ్వాలు ఇయ్యనే ఇయ్యలే. అయ్యో గిట్ల చేసేటోళ్ళు ఉన్నారు. ఆఖరికి మంచిగా మటన్ పెట్టి కడుపు నిండా తినబెట్టినా అందులో ఏదో ఒక వంక తీయనే తీస్తుంటారోళ్ళ కొందరు కొందరు గురించి అంటున్నా. ఇక చిన్నగా లొల్లి స్టార్ట్ అయితే వెనకటి ముచ్చట్లు తీస్తుంటారు. మీ నాయన నాకు పెళ్లిలో మంచిగా అరుచుకోలే, మీరు పెట్టిన డెకోలా మంచం మంచిగా లేనే లేదు, బిడ్డ ఉడితే బంగారం పెట్టకరట టర్కీ తువాల కప్పిర్రు, జిన్ను పాయింట్ కూడా చిన్నదే పెట్టిర్రు. ఇగో ఇట్లా గుయ్యి 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 అనుకుంటా గులుగుతూనే ఉంటారు వాళ్ళ. ఈ గులుగుడు ఇంట్లో మా నువ్వయ్యా. ఇక అందుకే అల్లుడు ఏం చెప్తే అది, ఎట్లా చెప్తే గట్లా తలకాయ ఊపుతూనే ఉంటారు అత్తమామలు. ఎంతైనా ఇక బిడ్డనిచ్చిన వాళ్ళు కదా, ఆ మాత్రం భయమో మర్యాదనో ఉంటది అన్నట్టు. అవు కానీ ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా బా మతికొచ్చింది. అయితే ఒక అల్లుడు గారు మన ముచ్చట్లకి వచ్చిరల్లా అరుచుకొనిద్దాం రండి. ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదే అంటారట కొందరు. ఆ కొందరు ఇట్లా ఇంటి అల్లులు చూతా ఉంటారు. అంతేనా? అన్నట్టు గిడ టవర్ కనబడుతుంది కదా, గీ టవర్ మీద ఒక మనిషి ఉన్నాడు. మంచిగా చూడురి, కనబడుతుండా మహానుభావుడు. కరెంటు రిపేర్లు కాదు చేసేది, దాని మీదికెళ్ళి దునికి సత్తాడట. ఎందుకయ్యా అంటే ఈయనకు లగ్గం కావాలన్నట. లగ్గం ఓష్ని దానికంటే దునుకుడే నయ్యం కదా అని కారడ్డం ఆడే రాయంత ఆడకుర్రి డైరెస్ట్ అనయుర్రి. దునికి సావురా వారి భూమికి భారం ఎందుకని ఇక ఎందుకో చెప్తా. వీడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏదో ఊర్లో ఉంటాడు. వీనికి లగ్గమైంది. ఇంటామే కాలం చేసింది. ఇక కొన్నొద్దులైనాక ఇంటామే చెల్లనే లగ్గం చేసుకున్నాడు. మళ్ళా అంటే వీని అత్తమామనే చేసిర్రట. మా అల్లుడు బంగారము వజ్రము వెండి అనుకుంటా. ఖాతం ఇక ఇప్పుడు లాగని దొబ్బిండు. వీని భార్యకు ఇంకో చెల్లున్నది, అంటే రెండో మరదల అన్నట్టు. ఇక గామతోని నాకు మూడో లగ్గం చెయ్యుర్రని మంకు పట్టు వాడుతుండు. ఇప్పుడు అత్తమామ ఈయనకుంటే టవర్ ఎక్కి నాకు లగ్గం చేస్తారా సావల్నా అని బ్లాక్ మెయిల్ చేసుడట. ఇక వీని బ్లాక్ మెయిల్ కు వీనికి ఇద్దరు బిడ్డలు ఇచ్చిన అత్తమామలు మూడో బిడ్డతోని సుత లగ్గం చేస్తంతి, కిందికి దిగు అని బతలాడుకున్నారట. ఇక చెప్పు కథ. అసలు వాణ్ణి రన్నాలనా, ఈ అత్తమామల తలకాయలను గోడకేసి గుద్దుకో అనాలనా? వాడు టవర్ ఎక్కుడు బరాబరే, వీళ్ళు మూడో బిడ్డనిచ్చి లగ్గం చేస్తామనుడు బరాబరే. ఆగో ఇంకా చూడవు దావకాన్లా ఎట్లా గాయిగాయి ఎత్తాండో. కాంతిరేషన్ కున వాడెత్తు గిట్ల 32 జనాలు.